హాయ్ ఫ్రెండ్స్, మేము మినప్పప్పు ఇలా వడలు చేసుకోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మేము మినప్పప్పు ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్నాము. దాంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక మళ్ళీ తర్వాత కొత్తిమీర వేయాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసాక కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు మళ్ళీ వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. బాగా కలిపినాక ఆకు తీసుకొని దాని మీద ఆల్రెడీ స్టవ్ పెట్టి కడాయి పెట్టుకోవాలి. నూనె వేసుకొని అందులో నూనె వేసుకోవాలి. ఆకు తీసుకొని వడ వేసి అందులో ఆయిల్లో వేయాలి. అలా ఒకటి తర్వాత ఒకటి నిదానంగా మెల్లగా వేసుకుంటూ మళ్ళా పెట్టుకుంటూ ఆ చేతితో మెల్లగా నూనెలో ఇట్లా తడి లెక్క అద్దుకొని వడలు వేసుకోవాలి. ఆ వీడియోలో చూపిస్తున్నట్టు మాదిరిగా అలాగే నిదానంగా వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక నిదానంగా జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్, మీద పడకుండా. చూసారా ఫ్రెండ్స్, వడలు ఎలాగో అయిపోయాయి. ఇప్పుడు ఇగో ఈ విధంగా వడలు తయారైనాయి. చూడండి ఫ్రెండ్స్, అలా చికెన్ కర్రీలో వేసుకొని తింటున్నాం. నాటుకోడి చికెన్ ఫ్రెండ్స్ ఇది.